అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. దేశవ్యాప్తంగా మద్యం కుంభకోణం అనే విషయం సంచలనం రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి ఈ మద్యం కుంభకోణం నుంచి కీలక వ్యాఖ్యలు చేయటం, దీనికి కర్త కర్మ క్రియ గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి బట్టబయలు చేయటం సంచలనంగా మారింది. దీని గురించి పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం. చూస్తున్నాం గత ప్రభుత్వంలో అంటే 2019లో ఏర్పడినటువంటి జగన్ ప్రభుత్వం అప్పటి నుంచే మద్యం అమ్మకాలు కుంభకోణం చేస్తుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక నేత అయినటువంటి విజయసాయి రెడ్డి అంటే ఇప్పుడంటే రాజీనామా చేశారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి విజయసాయి రెడ్డి దానికి కర్త కర్మ క్రియ మధ్య కుంభకోణానికి మొత్తం కర్త కర్మ క్రియ ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి కుండ బద్దలు కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నాడు విజయసాయి రెడ్డి. మొన్నేమో కాకినాడ పోర్టు వ్యవహారంలో మొత్తం చేసింది విక్రాంత్ రెడ్డి అన్న విషయాన్ని బయటపెట్టాడు. విక్రాంత్ రెడ్డి ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో మొత్తం కారకుడు కసిరెడ్డి రాజు అనేటువంటి విషయాన్ని బయటపెట్టాడు. అంటే కుంభకోణాలు నిజమే, కుంభకోణాలకి కారకుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఇంకొకళ్ళ పేరు చెప్తున్నాడు, సెకండ్ పార్టీ పేరు చెప్తున్నాడు. ఇక్కడ విక్రాంత్ రెడ్డి పేరు, ఇక్కడ కసిరెడ్డి రాజిరెడ్డి పేరు చెప్తున్నాడు. అంటే కుంభకోణాలు నిజమే, నేరం నిజమే, ఇది ఆరోపణ కాదు, నేరం జరిగిందని ఆ నేరాన్ని దగ్గర నుంచి చూసి వైసీపీ పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడైనటువంటి వైసీపీలో మొన్నటిదాకా ఎంపీగా పనిచేసినటువంటి నెంబర్ 2 నెంబర్ 3లో ఒకరైనటువంటి ఆ పార్టీకి కానీ ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి అందరికీ కూడా బాగా దగ్గరైనటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుమేట్ అయినటువంటి ఆయన జైలుకి పోయినప్పుడు A1 జగన్ అయితే A2 విజయసాయి రెడ్డి అలాంటి వ్యక్తే ఇవాళ నేరాలు నిజమే, కుంభకోణాలు నిజమే అనే విషయాన్ని బయటపెడతా ఉన్నాడు. అదే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బట్టబయలు చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పవలసిన లేదబ్బా. విక్రాంత్ రెడ్డి పేరు చెప్తే విక్రాంత్ రెడ్డి ఎవరు చెప్తే చేసి ఉంటాడు? జగన్మోహన్ రెడ్డి తెలియకుండా విక్రాంత్ రెడ్డి చేసే దమ్ముంటుందా? లేదు. గవర్నమెంట్ ఎవరు అప్పుడు? జగన్మోహన్ రెడ్డిది కదా గవర్నమెంట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా. ముఖ్యమంత్రికి తెలవకుండా, గవర్నమెంట్కి తెలవకుండా ఒక విక్రాంత్ రెడ్డి అనే ఒక ఎంపీ కొడుకు పోయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పేరిచ్చి 2500 కోట్ల ప్రాపర్టీ 492 కోట్లకు రాపించుకోగలడా? గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, ముఖ్యమంత్రి సపోర్ట్ లేకుండా సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పని అసలు. సరే, ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాల్లో ప్రభుత్వం ఎవరికి ఆర్డర్ ఇవ్వాలో డిసైడ్ చేసే కదా పరిస్థితుల్లో దానికి బెవరేజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి ఎండీగా ఉన్నటువంటి క్రమంలో ఆ వాసుదేవరెడ్డిని గవర్నమెంటే నియమించిన క్రమంలో ఈ వాసుదేవరెడ్డికి నియమించిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా బ్రెస్ట్ రిస్క్ ఎవరికి మద్యం ఆర్డర్ ఇవ్వాలి, అది ప్రభుత్వ మద్యం దుకాణంలోకి ఏ మందు రావాలి, ఏ మందుని ఏ రేటుకి అమ్మాలి అని కసిరెడ్డి డిసైడ్ చేయగలడా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండా, వాసుదేవరెడ్డి తెలియకుండా కావదు కదా. అంటే వీళ్ళ పేరు బయట పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఇండైరెక్ట్గా బయట పెట్టినట్టే లెక్కగా, జగన్మోహన్ రెడ్డి నేరం చేశాడని చెప్పినట్టే లెక్కగా. మరి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేరాలు ఎందుకు బయట పెడతా ఉన్నాడు? ఒకప్పుడు A2గా జైలుకు కూడా పోయి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జైలు పెట్టు ఆ కుటుంబానికి ప్రాణానికి ప్రదంగా దశాబ్దాలుగా పనిచేసిన వ్యక్తి ఎందుకు బయట పెడుతున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు విక్రమార్కుడు సినిమా చూసాను. విక్రమార్కుడు సినిమాలో రవితేజ బ్రహ్మానందం కలిసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ప్రజల్ని బురిడి కొట్టించి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. బురిడి కొట్టించి తర్వాత ఆ డబ్బులు పంచుకోవడం కోసం చోటు కూర్చుంటారు. అవును. రవితేజ అంటాడు కదా, ఇద్దరం కలిసి దొంగతనం చేసాం, సగం తీసుకున్నాం, ఓకే సాటిస్ఫై బ్రహ్మానందం. మరి ఐడియా నాది కదా, నీ సగంలో సగం నాది. అవును. తర్వాత ఎక్కువ పాత్ర నాది కదా, మళ్ళీ ఆ సగంలో కూడా సగం నాది. తర్వాత ఏది అయినా మొత్తం కర్మకర్త క్రియ నేనే, అందుకని ఆ సగంలో సగం నాది. సో ఆ కొద్ది కూడా ఉంచుకొని ఏం చేస్తావులే, మొత్తం పోతే పోగొట్టుకుంటావు, దాన్ని కూడా నా దగ్గర పెట్టుకుంటా. ఇక ఎందుకురా నాకు మొత్తం నువ్వు తీసుకునే కాడికి తీసుకోరా, పావుల ₹10 కూడా నువ్వు తీసుకోరా అని చెప్పేసి ఈ కుంభకోణంలో కూడా లావాదేవీలు ఇదే రేషియోతో. ఇక్కడ నేరం జరిగిన తర్వాత, కుంభకోణాలు జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి కూడా తనకు కూడా వాటా రావాలని ఆశిస్తాడు కదా. తనకిచ్చే వాటాలో కర్మకర్త క్రియ నేను, ముఖ్యమంత్రి నేను, అధికారం తెచ్చుకుంది నేను, కుంభకోణం చేయమని చెప్పింది నేను, కుంభకోణానికి పర్మిషన్ ఇచ్చింది నేను,
అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చింది నేను, అధికారులను మేనేజ్ చేసింది నేను, కాబట్టి మొత్తం నాదే, పావలా బేడాను మీరు ఉంచుకోండి అంటే కోపం వస్తుందిగా. సరే అన్నీ ఇచ్చింది నువ్వే, కానీ నేరం చేసింది మేం కదా. ఇప్పుడు ఏదైనా కేసు జరిగితే నీతో పాటు మేము కూడా జైలుకి రావాలి కదా, మేము కూడా రిస్కుల్లో పడాలి కదా, మరి మాకు కూడా మంచి వాటా ఇవ్వాలి కదా. భలేకున్నావు, నా అమ్మకి అన్నం పెట్టిన నేను, నా చెల్లికే వాటా ఇవ్వను నేను, మీకు ఇస్తానా నేను అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇక్కడ మరొక విషయం కార్తిక్ గారు, ఈ ఐటీ సలహాదారు ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈయననే షాడో సీఎంగా పనిచేశాడు గత ప్రభుత్వంలోని. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు గుసగుసలాడుకునేవారు అనిపించింది. ఇంకొకటి, ప్రతి మద్యం కేసుకి 150 కోట్ల రూపాయల నుంచి 450 కోట్ల రూపాయలు వసూలు చేసేవారని, ఇది వివిధ రూపాల్లో బిగ్ బాస్ కి ఈ నిధులన్నీ మళ్లించేవారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. దీనిపైన ఏమంటారు? ఎస్, బిగ్ బాస్ కి సప్లై చేయగలుగుతున్నాడు అంటే అతను అంతిమంగా బాసే కదా. అవును, బిగ్ బాస్ తో సంబంధాలు ఉన్నవాడు ఎవడైనా వైసీపీలో బాసే. అది మిథున్ రెడ్డా, విజయసాయి రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, ఈ కసిరెడ్డి రాజురెడ్డా, వీళ్ళంతా కూడా బాసులు లెక్కన వైసీపీలో పెత్తనం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కుంభకోణం ఒక్కొక్కరికి ఇస్తారు. ఇగో ఈ దొంగతనం నువ్వు చేయి, ఈ బజారు నువ్వు చూసుకో, ఈ బజారు నువ్వు చూసుకో, ఆ ఊరు నువ్వు చూసుకో, ఈ ఊరు నువ్వు చూసుకో అని చెప్పేసి వాటాడేసి ఊళ్ళో అప్పచెప్తారు. ఇప్పుడు మద్యాన్ని కసిరెడ్డికి అప్పచెప్పారు. ఈ కసిరెడ్డి చేసుకొచ్చి మిథున్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పంచాలి. మిథున్ రెడ్డికి ఇస్తాడు, మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు. ఇది వాటాల క్రమం. అంటే అన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి వసూలు చేసుకోలేడు కదా. సంచి పట్టుకొని వచ్చి మధ్య సభకు వచ్చి నీకు వచ్చిన కలెక్షన్స్ అంతా నా జేబులో వేసే అనలేడు కదా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కదా. ఇట్లాంటి ఒకరిని పెడతారు. అసలు ఐటీ సలహాదారికి ఈ మధ్యానికి ఏంటి సంబంధం? అతనికి ఇచ్చిన పోస్ట్ ఏంటి? ఐటీ సలహాదారు. ఐటీ సలహాదారు ఏం చేయాలి? ప్రభుత్వ ఐటీకి సంబంధించిన పనులు చేయాలి, ఐటీ శాఖకు సంబంధించినటువంటి పనులు చేయాలి, ఐటీ కంపెనీని పట్టుకురావాలి, ప్రభుత్వ ఐటీ వింగ్ని చూసుకోవాలి, సర్వీసెస్ అలాంటి విషయాలు చూసుకోవాలి. కానీ చేస్తున్న పని ఏంటి? తాగుడు పని. ప్రజలు తాగుడంలో ముంచి ఆ డబ్బులు కొల్లగొట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఇంకోటి, ఎలాంటి మంది అమ్మారో తెలుసా? నేను డబ్బులు మాత్రమే చూస్తున్నారు అందరూ. నిన్న నుంచి ఈ మద్యం కుంభకోణం గురించి మాట్లాడే వాళ్ళంతా డబ్బుల గురించే చూస్తున్నారు. నేను ప్రజల ఆరోగ్యం గురించి చూస్తున్నా. ప్రజలని విషమైనటువంటి కలుషితమైనటువంటి రసాయనాలు నింపి ప్రజలను చంపడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని మీరు చెక్ చేసుకోండి, హెల్త్ చెకప్లు చేయించుకోండి. మీ ఆరోగ్యంలో గత 5 సంవత్సరాల కాలంలో ఆ మందు తాగిన వాళ్ళంతా చాలా ప్రమాదంలో ఉన్నారు, చాలా ప్రమాదంలో ఉన్నారు. అది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. అది ప్రెసిడెన్షియల్ గోల్డ్ మెడల్ తాగనివ్వండి, అమరావతి మంత స్పెషల్ స్టేటస్ మంది తాగనివ్వండి, ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తాగనివ్వండి, ఇవన్నీ మందు పేర్లు నేను చెప్పేది. ఏదో ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ వచ్చిందని కాదు, స్పెషల్ స్టేటస్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ వచ్చిందని కాదు. ఇవన్నీ మందు బ్రాండ్ పేర్లు. ఈ తాగిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా హెల్త్ చెకప్లు చేసుకోవాలి. వాళ్ళు మెంటల్లీ రోజు వాళ్ళ ఆరోగ్యం. ఇప్పుడు స్లో పాయిజన్ అంటే తెలుసా నీకు? ఒక మనిషిని చిన్నగా చంపే ప్రయత్నం. అంటే చాప కింద నీరులా పాకి ఒక్కరోజు చంపరు, చిన్నగా మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేస్తారు, మనుషులను పిచ్చోలుగా తయారు చేస్తారు. ఆ మందు నమ్మారు. అంటే ప్రజల ఆరోగ్యాన్ని ప్రణంగా పెట్టి తక్కువ రేటుకు వచ్చేటువంటి రసాయనాలని కలిపి ప్రజల నెత్తి మీద పోసి మళ్ళీ దీనికి ఎంఆర్పి పెంచారు. ఇది చీప్ రేటు మందు, దీనికి ఎక్కువ రేటు పెంచారు. ఎక్కువ రేటు ఎందుకు పెంచడం అంటే ప్రజలను మద్యం నుంచి దూరం చేయడం కోసం అన్నారు. దూరం చేయాలంటే మద్యం లేకుండా చేయాలి. కానీ ఇంటి ముందు మద్యం షాప్ పెట్టి రేటు పెంచాను, మద్యం తాగరంటే ఎట్టా? రైట్. గొలుసులు అమ్మి మరీ తాగుతాడు, తాగుపోతనే వాడు, తాగుడికి అలవాటైనోడు రేటు పెంచినా తాగుతాడు, ఏది చేసినా తాగుతాడు. అసలు మద్యం షాపే లేకుండా చేస్తే, మద్యమే లేకుండా చేస్తే తాగడు. కానీ కరెక్ట్, మద్యం ఉంచి రేటు పెంచాను తాగొద్దంటే తాగకుండా ఉంటాడా? అలవాటైన. ఇక్కడ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. విజయసాయి రెడ్డి ఈ కసిరెడ్డి పేరు బయట పెట్టడంతో పాటు కొండ బద్దలు కొట్టడం, ఒక బాంబు పేల్చారు. దాంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో కొన్ని కీలక విషయాలు బయట పెట్టబోతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే ఇంకెవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి, ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటికి రాబోతున్నాయి, దీని గురించి ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి కనుక మళ్ళా జగన్మోహన్ రెడ్డి డబ్బులకు లొంగకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలు పెడతాడు, ఇదన్నీ బయట పెడితే నా బాగుతారని బయటకు వస్తాయని మళ్ళీ విజయసాయి రెడ్డి జొజ్జరు కొట్టడం, డబ్బులు పంపించడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ వాటికి కింద లొంగితే నేను చెప్పలేను, కానీ బయట పెట్టడం స్టార్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మొత్తం బయటపడవుతుంది. ఎగ్జాంపుల్, ఈ మద్యానికి సంబంధించే యాక్చువల్గా మొత్తం క్యాష్. ఇక హైదరాబాద్లో చాయ్ దాటం పోతాం అబ్బా, ఎలా పేమెంట్ కడతావు? ఓపెన్గా చెప్పు. పేటిఎం 10 రూపాయలు దానికి కూడా పేటిఎం చేస్తావు కదా. యూపీఐ పేమెంట్స్ ఎక్కువైనాయి కదా, ఫోన్ పేను, గూగుల్ పేను. కానీ మద్యం బాటిల్ 100లో ఉంటాయి, 1000లో ఉంటాయి. వాటికి క్యాషే, నో కార్డ్స్, నో యూపీఐ పేమెంట్స్, మొత్తం క్యాషే. ఎందుకు? చూపించే లెక్కలు ఒకటి, ఆ డబ్బులు మన చేతులు మారుతాయి కాబట్టి. పైగా
5గురు సూపర్వైజర్లు ఉంటారంట. అంటే 3 సేల్స్మెన్స్, ఒక క్యాషియర్, ఒక సూపర్వైజర్ ఉంటారు. పది మద్యం షాప్, గవర్నమెంట్ మద్యం దుకాణాలు కదా, వాళ్ళకి శాలరీస్ కింద రాస్తూ ఉంటారు. నిజానికి మద్యం దుకాణాలు చూడు, నువ్వు ఎక్కడున్నా ఏ ఊరు అన్నా పోయి అడుగు, 2-3 కన్నా ఏ మద్యం షాపులు ఎక్కువ లేరు. మిగతా 2కు శాలరీ ఇస్తున్నట్టు ఇస్తే మరి ఆ శాలరీస్ ఎవరికి ఇచ్చారు? ఆడ మనుషులే లేరు, కానీ వాళ్ళ పేరుతో శాలరీ డ్రా అయ్యాయి. అంటే అనామకుడు పేరు రాసేవారు. ఒక రాజు ఈ షాప్లో పనిచేస్తాడు, రాజు లేడు, బొంగు లేదు, ఆ డబ్బులన్నీ ఇంకెవరు జబ్బులుకో పోయి. అలా ఆ రకమైనటువంటి కుంభకోణాలన్నీ జరిగాయి. రైట్. సరే చూడాలి, ఈ విషయాలన్నీ కనుక విజయసాయిరెడ్డి బయట చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేసినోడు అవుతాడు. గతంలో నేరాలు చేసినా ఆ నేరానికి ఉన్న ఉపేక్షణ ఏంటంటే వాస్తవాలు బయటపెట్టాం. ఏదో మనం తప్పు చేసి దేవుడి ముందు పోయి ప్రజాస్యం చేసి తప్పును ఒప్పుకొని చంపలేసుకొని క్షమించు దేవుడా అంటే కొంత దేవుడు కనికరించే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు నేరాలు గతంలో అనేకం చేసినప్పటికీ కూడా ఆ నేరాలు ఒప్పుకొని ఆ నేరాలను బయటపెట్టి ఆంధ్రప్రదేశ్ సమాజానికి కనుక సేవ్ చేయగలిగితే, ఆ డబ్బుని జగన్మోహన్ రెడ్డి నుంచి కక్కించడానికి కనుక విజయసాయిరెడ్డి ఉపయోగపడగలిగితే కొంత ఆంధ్రప్రదేశ్ సమాజం మళ్ళా విజయసాయిరెడ్డి పట్ల కనికరం చూపించే అవకాశం ఉంది, ప్రేమను చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే అందుబాటులో లేడు, అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసుల విచారణకి అందుబాటులో లేడనే విషయం అయితే తెలుస్తుంది. చూద్దాం, ఆయన దొరికితే పోలీసుల విచారణలో ఏం తెలబోతుంది, ఇంకెలాంటి సంచలన విషయాలు బయటకు రాబోతున్నారు, వేచి చూద్దాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.